హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. సో ర్యాపిడ్ ఫిట్నెస్ సెంటర్ CEO అండ్ ఫౌండర్ మహేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ సార్. సో మనం ర్యాపిడ్ ఫిట్నెస్ సెంటర్ గురించి మాట్లాడే ముందు మహేష్ గారి గురించి మాట్లాడదాము. సో హూ ఈస్ దిస్ మహేష్? ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ ఎలా వచ్చారు? ఎందుకు ర్యాపిడ్ ఫిట్నెస్ స్టార్ట్ చేశారు? ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అండి, యాక్చువల్లీ మాది కడప, ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే. సో కడప నుంచి వచ్చాను అండ్ ఒక మంచి ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో స్టార్ట్ చేయాలనుకున్న థాట్ వచ్చింది. సో ఇంతవరకు మనకి ఎక్కడ ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో లేదు. అవును. సో ఎక్కడ చూసినా కూడా నార్మల్ బాడీ బిల్డింగ్ జిమ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే కొన్ని చోట్ల ఫిట్నెసెస్ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియోస్ మాత్రం ఎక్కడ లేవు. సో అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళే వర్కౌట్ ప్లేస్ అంటే ఇక్కడ లేదు. సో అలాంటి ఒక ప్లేస్ని మనం క్రియేట్ చేయాలి అండ్ చిన్నపిల్లల నుంచి అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి ఒక ర్యాపిడ్ ఫిట్నెస్ అనే బ్రాండ్ని మేము క్రియేట్ చేసాము. అండ్ ఎంటైర్ ఫ్యామిలీ కలిసి వచ్చి వర్కౌట్ చేయొచ్చు. ఎందుకంటే మన పేరెంట్స్ని చూసే మనం నేర్చుకుంటాం కదా. సో చిన్నపిల్లల నుంచి కూడా ఫిట్నెస్ అనేది అవేర్నెస్ ఉండాలంటే ఫస్ట్ ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో ఉంటే సో పేరెంట్స్ చూసి పిల్లలు కూడా ఫాలో అవుతారు. సో అది అలా కంటిన్యూ అవుతుంది అని ఒక వీళ్ళు కాన్సెప్ట్ అయితే అసలు అదిరిపోయింది సార్. కానీ పిల్లలు ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు? 5 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఓకే. సో అసలు ఎందుకు మీరు ఇది ఫిట్నెస్ సెంటర్ స్టార్ట్ చేయాలనుకున్నారు? అదేనండి, ఇప్పుడు నేను చాలా ఫిట్నెస్ స్టూడియోస్కి వెళ్ళాను అండ్ నాకు అనిపించింది ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో అనేది ఒకటి ఉండాలి కదా. ఓకే. సో ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియో ఉండి అంటే నాకు కూడా చిన్నప్పుడు ఫిట్నెస్ అంటే అవేర్నెస్ లేదు. సో 18 years తర్వాత జిమ్ అంటే ఏంటి, ఫిట్నెస్ అంటే తెలిసింది. సో చిన్నప్పటి నుంచి అవేర్నెస్ ఉండాలి అంటే ఒక ఫ్యామిలీ ఫిట్నెస్ స్టూడియోని మనం క్రియేట్ చేస్తే సో 5 years నుంచి కూడా అవేర్నెస్ వస్తుందనే ఒక వేలో మేము స్టార్ట్ చేసాం. ఓకే. ఈ జిమ్లో జాయిన్ అయిన తర్వాత ఈ బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ పెడుతూ ఉంటారు కదా. సో అలా కూడా మీరు స్టార్ట్ చేయకముందు బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా ఉందా? అప్పుడు మీరు కొంచెం స్టౌట్గా, ఇప్పుడు ఫిట్గా అలాగా? అండి, అప్పుడు నేను 75 ఉండేవాడిని. ఓకే. ఆఫ్టర్ నేను ఫిట్నెస్ చేసిన తర్వాత నేను ఇప్పుడు 65 ఉన్నాను. ఓకే, సూపర్. సో నాకు ఈ ఫిట్నెస్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఎంత అంటే కొంచెం చాలా డెస్పరేట్గా జిమ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఫిట్నెస్ సెంటర్స్కి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఫస్ట్ అసలు మార్నింగ్ వెళ్ళడం మంచిదంటారా, ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళడం మంచిదంటారా? ఆఫ్ కోర్స్ మనకి మార్నింగ్ వెళ్ళడమే కరెక్ట్. సో అంటే మార్నింగ్ వర్కౌట్ చేయడం వల్ల మెటబాలిజం బాగా బూస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇంకా అది ఈవినింగ్ వరకు కూడా ఫ్యాట్ బర్న్ చేసుకుంటూనే ఉంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ ఏంటంటే చాలామంది అలసిపోతుంటారు వర్క్స్ మీద వెళ్ళి, ఆల్రెడీ బాడీ టైర్డ్నెస్లో ఉంటుంది. సో ఈవినింగ్ అంతా యాక్టివ్గా వర్కౌట్ చేయలేరు అనమాట. ఓకే. మరి ఈవినింగ్ అంటే నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు సార్, నాలాంటి బాధితులు. నేను ఆఫ్టర్నూన్ వెళ్ళేదాన్ని అంటే జిమ్కి, ఎందుకంటే నాది నైట్ షిఫ్ట్. బేసిక్గా ఇప్పుడు నైట్ షిఫ్ట్, మార్నింగ్ కొంచెం లేట్గా లేస్తూ ఉంటాం. మరి అలా ఆఫ్టర్నూన్ కూడా చేయొచ్చా అంటే బేసిక్గా మార్నింగ్ ఆర్ ఈవినింగ్ చేయాలి. అండ్ ఆఫ్టర్నూన్ ఇంకా మీకు టైం కుదరదు కాబట్టి అండ్ మీరు లంచ్ చేసిన తర్వాత 3 to 4 hours గ్యాప్ ఉండి అది మెయింటైన్ చేస్తేనే కరెక్ట్ ఉంటుంది అనమాట. అలా చేస్తేనే కొంచెం బెటర్ మినిమం. ఎందుకంటే మీరు ఆఫ్టర్నూన్ అంటే 1 o'clock లంచ్ చేస్తే 2:30 మీరు వర్కౌట్ చేశారంటే అది ఇంకా డైజెస్ట్ చేసుకోవడానికి కూడా టైం పడుతుంది. ఓకే. సో అందుకే 11:30 అలాగా తినేసి మనం 2కి వెళ్ళొచ్చు. అంతే అని కుదరదు కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్స్ ఉంటారు, వాళ్ళకి టైమింగ్స్ వేరే టైమింగ్స్ ఉంటాయి. సో ఇంకా తప్పని పరిస్థితిలో అలా టైమింగ్స్ చేంజ్ చేసుకోవాల్సింది. కానీ ఏ టైంకి చేసినా కొంతసేపు కూడా అక్కడ ఫుల్ ఫోకస్ పెట్టి చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ మధ్య మనం ఎక్కడ చూస్తున్నా కానీ వెళ్ళడం, సెల్ఫీలు పెట్టడం, స్నాప్స్ పెట్టడం, ముచ్చట్లు పెట్టడం, ఇవే ఉంటున్నాయి జిమ్స్ నిండా, ఈ ఫిట్నెస్ సెంటర్స్ నిండా. ఉన్నారా మన దగ్గర అలాంటి క్లయింట్స్? అంటే మన దగ్గర కాన్సెప్ట్ అంతా డిఫరెంట్ ఉంటుందండి. అంటే మన దగ్గర అంటే స్క్రీన్ బేస్డ్ వర్కౌట్స్ ఉంటాయి అనమాట. ఓకే. సో వన్స్ టైంకి ఎంటర్ అవ్వగానే 5 minutes వార్మప్ ఉంటుంది. వార్మప్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా టైమర్ కౌంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎవరికి రెస్ట్ ఉండే టైం ఉండదు అనమాట. ఓహో. సో వర్కౌట్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటారు, బ్రేక్ ఉంటుంది, మళ్ళీ ఇమీడియట్గా 2 minutes తర్వాత వర్కౌట్ చేస్తారు. సో అంత సెక్షన్ అవ్వగానే వెళ్ళిపోతారు అనమాట. ఇది ఒక స్కూల్ లానే ఉంది, లోపలికి వచ్చేంత వరకే మా చేతిలో అంతే. వన్స్ ఒకసారి లోపలికి వచ్చాక అంతా మా చేతిలో ఉంటుంది. ఓకే. ఉన్నట్టుండి ఈరోజు బాగా వర్కౌట్ చేసేసాం కదా, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుందాంలే అని చెప్పని 1-2 daysని వాళ్ళు గ్యాప్ ఇస్తారు. అది అలా లేజినెస్ స్టార్ట్ అవుతుంది కదా. సో దీనివల్ల అంటే వర్కౌట్స్ చేస్తూ సడన్గా మనం ఆపడం వల్ల బాడీలో ఏమైనా నష్టాలు జరుగుతాయా? సో అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం 2 days రాకపోతే
అది కంటిన్యూషన్ అయిపోతుంది. సరే రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం, ఇలా కంటిన్యూ చేసుకుంటూ అండ్ అన్వాంటెడ్ ఫుడ్ తీసేసుకుంటారు. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతారు. సో బాడీలో ఆటోమేటిక్గా లేజినెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో రేపు ఎప్పటికైనా 1 day రెస్ట్ ఈజ్ ఓకే, కానీ 2-3 days అలా ప్రొలాంగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే మనం జిమ్ సర్టెన్ పీరియడ్ ఆర్ ఫిట్నెస్ సర్టెన్ పీరియడ్ కంటిన్యూ చేసిన తర్వాత ఆపేస్తాం. మాక్సిమం 1 year ప్యాకేజ్ తీసుకుంటాం, మంచి హడావిడిగా వచ్చేసి రెజల్యూషన్ పెట్టుకుంటాం, మేము వస్తాం ప్యాకేజ్ తీసుకుంటాం. కొంతమంది డెడికేటెడ్గా 1 year కూడా కంప్లీట్ చేశాక గ్యాప్ ఇంకా వదిలేస్తారు కదా, ఆ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతారు అని అంటారు. ఇది నిజమేనా? అంటే వెయిట్ గెయిన్ ఎందుకు అవుతారంటే ఇప్పుడు వీళ్ళు ఆపేసిన తర్వాత డైట్ కంట్రోల్లో ఉండరు. సో ఆపేసాం కదా ఇంకేముంది అనేసి ఏది పడితే తినడం, బిర్యానీలు తినడం, జంక్ ఫుడ్ తినడం, కూల్ డ్రింక్స్ తాగడం, ఇలాంటివన్నీ స్టార్ట్ చేసేస్తారు అనమాట. సో ఎప్పుడైతే కరెక్ట్ వర్కౌట్స్కి వెళ్తామో ఒక డెడికేషన్ ఉంటుంది, ఒక పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవ్వడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే మానే కానీ ఇంకేముంది తర్వాత చూసుకుంటాం, మళ్ళీ లాస్ అవుతాం కదా జిమ్కి వెళ్తే అనే ఒక అపోహలో అలా వెళ్తూ ఉంటారు. సో వాళ్ళ యొక్క కంటిన్యూ రొటీన్ని వాళ్ళే బ్రేక్ చేసుకుంటున్నారు అంతే కదా. ఎందుకంటే ఫిట్నెస్ అనేది, జిమ్ అనేది అది ఎప్పటికీ అంటే లైఫ్ టైం చేస్తూనే ఉండాలి. అది 1 year చేయడానికి 2 years చేయడానికి అలా కాదు, లైఫ్ టైం. అది ఒక మన బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటామో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయిపోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఫిట్నెస్ సెంటర్స్ గురించి వచ్చేసరికి జిమ్ మంచిది అంటారా, ఫిట్నెస్ మంచిది అంటారా, అసలు ఏంటి డిఫరెన్స్ ఈ రెండింటిలో? అంటే బేస్డ్ ఆన్ గోల్ అండి. ఇప్పుడు కొంతమందికి మజిల్ మాత్రమే కావాలి, బాడీ బిల్డ్ చేయాలనుకుంటారు. సో వాళ్ళకి జిమ్ అనేది కరెక్ట్ అనమాట. ఓకే. సో ఇన్నర్ స్ట్రెంత్ కావాలి అండ్ ఫిట్గా ఉండాలి అండ్ యాక్టివ్గా ఉండాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ సెంటర్కి వస్తారనమాట. ఓకే. సో కమింగ్ టు గర్ల్స్ మెయిన్ పార్ట్, పీరియడ్స్ టైంలో వాళ్ళు వర్కౌట్ చేయకూడదు, ఒక 3-4 days రావద్దు అని అంటారు. కానీ ఎన్నో ఛాలెంజెస్ గర్ల్స్ ఈవెన్ పీరియడ్స్ టైంలో ఆఫీసెస్ కానీ ట్రావెలింగ్ కానీ ఇవన్నీ ఫేస్ చేస్తున్నప్పుడు వై దే షుడెంట్ డూ వర్కౌట్స్? అంటే అదేనండి, కొంతమందికి వాళ్ళ బాడీ వీక్నెస్ వల్ల కొంతమంది రాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం చాలామంది జిమ్కి వస్తున్నారు మన దగ్గర. ఎంత లిమిట్ వరకు వాళ్ళు వర్క్స్ చేయొచ్చు అంటారు ఆ టైంలో? అదేంటి 1 day రెస్ట్ తీసుకుంటే బెటర్. అండ్ సో 2-3 days ఏమి అవసరం లేదు. 1 day రెస్ట్ తీసుకుని సెకండ్ డే నుంచి కూడా వర్కౌట్కి వచ్చేయచ్చు. అప్ టు దట్ బాడీ క్యాలిబర్. అంతే. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది, బ్యాక్ పెయిన్ రావడం. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది చేయలేకపోతుంటారు కదా. ఓకే. సో 1 day or 2 days ఓకే. సో ఇప్పుడు చూసినట్లయితే ఇంతకు ముందు మనకి ఎక్కడో ఒక ఫిట్నెస్ సెంటర్, ఎక్కడో ఒక జిమ్ కనిపించేది. ఇప్పుడు చూస్తే గల్లీకి అన్నీ స్ప్రెడ్ అయిపోతూ వెళ్ళిపోతున్నాయి కదా. ఎందుకంటారు ఇవన్నీ? ఆఫ్టర్ కోవిడ్ దీనికి క్రేజ్ ఎక్కువ పెరిగింది అంటే అదేనండి. ఫైనల్గా కోవిడ్ తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ బూస్టర్ ఏదైతే ఉందో అది ఫిట్నెస్ అని అర్థమైపోయింది. ఓకే. సో ప్రతి ఒక్కరు ఇప్పుడు అందరి ఇళ్లలో కూడా ఎక్విప్మెంట్స్ అని కొని పెట్టుకుంటున్నారు కానీ చేయలేరు. సో ఇప్పుడు ఈ అవేర్నెస్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమైందంటే ఒక గల్లీకి ఒక ఫిట్నెస్ స్టూడియో, జిమ్స్ వచ్చేసాయి అనమాట. ఓకే. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు గెయిన్ అయిపోయారు వెయిట్స్. సో ఆ వెయిట్ గెయిన్ వల్ల కూడా ఇప్పుడు మళ్ళీ ఫిట్నెస్ సెంటర్స్ పెట్టడం వల్ల వీళ్ళు లాస్ అవుతామని ఒక ఇదిలో ఉంటారు. అంతేనా? అంటే మాకు వచ్చిన చిన్న సర్వే ప్రకారంగా ఏంటంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో కూర్చొని టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుని ఉంటే నువ్వు జిమ్కి వెళ్ళిపో, నువ్వు వర్క్కి వెళ్ళిపో, ఇట్లా హస్బెండ్స్ని వైఫ్ తోసేస్తున్నారు ఇంట్లో నుంచి ఫిట్నెస్ సెంటర్స్కి అని అంటున్నారు. ఇలాంటి బాధితులు ఉన్నారు కొంతమంది ఎవరైనా? అంటే అలా అనుకుంటారు కానీ బేసిక్గా ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువసేపు ఉండడం వల్ల కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఆ కోపాన్ని అంతా వైఫ్ మీద చూపిస్తూ ఉంటారు కదా. సో ఫిట్నెస్ జిమ్కి వెళ్ళడం వల్ల కొంచెం రిలాక్స్ అవుతారు అనే వేలో వాళ్ళు పంపిస్తూ ఉంటారు అంతే. సో అయితే బ్రేకప్ అయిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ 6 pack చేసేయాలి, మేమేంటో ప్రూవ్ చేసుకోవాలి అని అనుకునేది అది కరెక్టేనా? అంటే బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరు 99.9% అందరు జిమ్కి వెళ్ళిపోతారు, రీజన్ ఏంటి? అంటే ఏం లేదండి, జస్ట్ వాళ్ళు అంటే మోటివేషన్గా ఇది తీసుకొని వాళ్ళ ఏదైతే లవ్ స్టోరీ ఉందో దాన్ని మర్చిపోవడానికి కోసం అలా డైవర్ట్ చేసుకుంటూ ఉంటారు మైండ్. బ్రేకప్ సాంగ్స్ పెట్టుకొని అంతే. పోతే పోయింది అన్న సాంగ్ ఏదో ఉంటుంది కదా, ఆర్యా 2లో లైక్ అలా పెట్టుకొని చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే.